ఏమిట్రా చూస్తున్నావు? అది రస్పోలి టొరాకో నాన్న. రస్పోలి టొరాకోనా? దానికోసం కారు ఎందుకు ఆపావురా? ఫోటో తీయడానికి. పక్షుల్లో దీన్ని రాజు అని అంటారు. నోట్లో ఆహారంతో వెళ్తోంది అంటే పక్కనే ఎక్కడో గూడుండాలి నాన్న. చాలా రేర్ బర్డ్ నాన్న. నేను వెళ్ళి ఒక స్నాప్ తీసుకొని వస్తాను. రే చెప్పేది వినరా, మనం త్వరగా వెళ్ళాలి. అయ్యో వదిలితే దొరకదు నాన్న, కొంచెం వెయిట్ చేయండి. రే త్వరగా రా. ఎటు వెళ్ళిపోయింది? Got it. Wow, what a super place. ఏమిట్రా అలా భయపడుతున్నావు? ఏమైంది నీకు? అది నాన్న ఏదో పెద్దదేదో నన్ను తరుగుతూ వచ్చింది. ఏంటి పెద్ద అదే ఇదని? ఎక్కడ్రా? తెలీదు. సరే రా వెళదాం. తల్లి భగవతి, హలో హలో రాజశేఖర్. వీరభద్ర బాగున్నారా? బాగున్నాను స్వామి. మీరు బయటూరు ఎక్కడికి వెళ్ళలేదుగా? ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకు అడుగుతున్నారు? ఏమీ లేదు. నాకు ఒక పీడకల వచ్చింది, అందుకే ఫోన్ చేశాను. ఏమిటి కలగన్నారా? ఏమిటా కల? అది వదిలే, నేను చెప్పిందంతా చేశారుగా. ముఖ్యంగా పౌర్ణమి పూజ చేస్తున్నారా? స్వామి, మీరు చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకు క్రమం తప్పకుండా పౌర్ణమి పూజ చేస్తూనే ఉన్నాను. ఒక్క పూజ చెయ్యకపోయినా మంత్రానికి శక్తి పోతుంది. అందుకే చేసే పూజ పద్ధతిగా చేయాలి, లేదంటే మొత్తం కుటుంబం నాశనం అవుతుంది. తప్పకుండా చేస్తాను స్వామి. స్వామి, ఓ చిన్న సందేహం. ఈ పూజని ఎప్పుడు ఆపేయచ్చు? దాన్ని ఆపేవంటే నీ వంశమే నాశనం అవుతుంది. లోపలున్నది చిరంజీవి. మనం ఎలాగైతే నిర్బంధించామో అలాగే ఉంటుంది. పొరపాటు చేసి మోసపోవద్దు. నీ యొక్క విధి, నీకు సహాయం చేసే నా విధి, మన ఇద్దరి విధులు అక్కడే ఉన్నాయి. అది ఉండే చోట ఉంటే మాత్రమే మనం చాలా ప్రశాంతంగా బతకగలం. దాన్నెప్పుడో కంట కనిపెడుతూ ఉండాలి. ఏ సమస్య వచ్చినా నాకు చెప్పండి, నేను వస్తాను. అలాగే స్వామి. జాగ్రత్త. కొన్ని రోజులు
బయట ఊళ్ళకి వెళ్ళొద్దు. మీ అబ్బాయికి ఈ విషయం చెప్పండి. తప్పకుండా స్వామి. జగజ్జాని నా మాట కట్టుబడి ఉండు. జై కాళీ. భైరవి, భైరవి, అమ్మా భైరవి, మీ దగ్గర ఒక విషయం చెప్పాలమ్మా. నేను నీకొక విషయం చెప్పాలి. నీ కూతురికి అబ్బాయి పుట్టాడు. హలో విజయపురాలు గారు, మీకు అబ్బాయి పుట్టారు. అలాగా, చాలా సంతోషం. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. మీరు మనవణ్ణి చూసుకునే దానికి ఎప్పుడు వస్తున్నారు? వస్తానండి. అమ్మా, మీరు చెప్పినట్టే జరిగిందమ్మా. ఇంకొక విషయం, ఈ రోజు నాకు విడుదలని చెప్పడానికేగా వచ్చావు? అవును, బయటికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు వెళ్ళు. ఒకే ఒక విషయం అడగాలమ్మా. అది అడిగితే మీరేమనుకుంటారో తెలియడం లేదు. అడుగు. మీరున్నంత వరకు ఎప్పుడు ఏది కావాలన్నా మీ దగ్గరకు వచ్చి అడుగుతాను. మీరు నాకు మంచి చెప్తున్నారు. ఇప్పుడు మీరు విడుదలై వెళ్ళారంటే నేను మిమ్మల్ని ఎక్కడమ్మా కలిసేది? దిగులు పడకు, నేను త్వరలోనే మళ్ళీ ఇక్కడికే వస్తాను. నా చేతిలో చావవలసిన మనిషివాడు. వాడి కథను ముగించి మళ్ళీ వస్తాను. ఇదివరకే ఒక హత్య చేసి 6 సంవత్సరాలు శిక్ష అనుభవించారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో హత్య. వద్దమ్మా, ఎవరికీ దొరకని శక్తి మీకు దొరికింది. దేవుడి దగ్గరే వరాలు పొందిన మీరు శాపానికి గురి కాకండమ్మా. ఆ అబ్బాయిని వదిలేయండమ్మా. ఎలా వదిలిపెట్టగలను? నా కళ్ళ ముందు నా వాళ్లకు జరిగిన ఘోరాన్ని నాకు చూపించిన వాడిని ఎలా వదిలిపెట్టగలను? వాడు నాకు పెట్టిన నిప్పుని వాడికి తిరిగి పెట్టకుండా వదిలిపెట్టను. వాడిని అంతం చేస్తానని నేను చేసిన శపథాన్ని నెరవేర్చకుండా వదిలిపెట్టను. వాడిని చంపాలని 6 సంవత్సరాలుగా రాత్రి పవళ్ళు నేను పెంచుకున్న పగ. నాకు ఈ పగ ఎవ్వరూ మార్చలేరు. నా దగ్గర నుంచి వీడు ఎన్నటికీ తప్పించుకొని పోలేడు. పువ్వులమ్మా. ఏం పువ్వులు నాన్నా? నాగలింగ పువ్వులు. నాగలింగ పువ్వులంటే నాగమ్మకి బాగా ఇష్టం. చాలా థ్యాంక్స్ నాన్న. ఇంత గొప్ప
గొప్ప నగరానికి దగ్గరగా ఇంత గొప్ప అంతఃపురాన్ని కట్టి చుట్టూ పూల మొక్కలు వేశారు మన అయ్యగారు. ఒక జాయింట్ వెంచర్ వేసి 60 అంతస్తుల ఫ్లాట్లు వేశావంటే కొన్ని 100 కోట్లు కళ్ళ చూడొచ్చు తెలుసా? 1-2 ఆస్తులు అయితే పర్వాలేదు, ఊరంతా ఆయన ఆస్తులు అయినప్పుడు ఏం చేయగలరు? కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్న ఆస్తులు, అందువల్ల అలాగే ఉంచేశారు. అరే అయ్యగారికి ఐడియాలు ఇవ్వటానికి నాలాంటి బ్రిలియంట్ పక్కన లేడు. నేను కనుక కూడా ఉన్నానే అనుకోండి, ఈ అంతఃపురాన్ని స్టార్ హోటల్ చేసి, అవుట్ హౌస్ ని బార్ చేసి, ఈ గార్డెన్ ని క్లబ్ చేసి, దాంట్లో అందమైన డాన్సర్స్ పెట్టి ఆడించి ఊరినే పాడు చేసి ఉండేవాడివి. ఏదో వాళ్ళ పుణ్యం అంటూ ఆ పాత వైభవం పోకుండా ఈ అంతఃపురం ఇప్పటికీ ఇలా ఉంది. అనుభవించకపోతే పో. మీరు రండి. నమస్తే. రండి రండి. ఇదిగో వచ్చారుగా. నమస్కారం అయ్యా నమస్కారం. నమస్తే. పొలిమేరలో మన నాగమ్మ గుడి ఉంది కదా? అరే ఊరికే ఉండండి, మీరే చెప్పండి. మన నాగమ్మ తల్లి గుడి ఉంది కదండి, ఆ తిరునాళ్ళ విషయంగా మాట్లాడాలని వచ్చాం. సంతోషంగా చూడండి, మా అమ్మాయి పుట్టకు పూజ చేస్తుంది, తనతో చెప్తే తీసుకెళ్ళుద్ది. ఆధార్ కార్డుతో 1000 రూపాయలు మార్చుకోవడానికి వెళ్తున్నట్టున్నాడు. అమ్మా గుడి విషయంగా మాట్లాడాలని వచ్చాం, అయ్యగారిని చూడాలి. పూజ చేస్తున్నాను, కాసేపు ఉండండి. పూజ పూర్తి చేసి లోపలికెళ్ళి చెప్తాను. చూడమ్మా, అయ్యగారిని కలిసి ఆ తర్వాత ఇంకా చాలా చోట్లకు వెళ్ళాలి. మమ్మల్ని తొందరగా పంపిస్తే మాకు కొంచెం సౌకర్యంగా ఉంటుంది. పూజ మధ్యలో ఆపేసి వెళ్ళకూడదండి. ఏంటమ్మా ఇది దోశ మాడిపోతుంది, మధ్యలో వెళ్ళకూడదు అంటానికి. పూజే కదా, ఎప్పుడైనా ఆపుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అరే నువ్వు కాస్త మాట్లాడుకో. అమ్మా గంగా, పూజారి గారు అందరూ వచ్చారు, నువ్వు లోపలికి వెళ్ళి చెప్పమ్మా. మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళి అయ్యగారితో చెప్పిరా అమ్మా. సరే అండి. ఇందులో పసుపు ఉంది, కుంకుమ ఉంది, పువ్వులు కూడా ఉన్నాయి. ఏ అంగవస్త్ర పూజారి, నువ్వు మనిషిలా పుట్టకుండా పావులా పుట్టావి అనుకో, నీకు చాలా పాలు పోసుండేవారు. తర్వాత బొట్లు చక్కగా పెట్టండి. ఏమ్మా ఆయన పెట్టని బొట్టమ్మా, ఆయన బొట్టులు పెట్టి 8 పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఏమిటంటున్నారు? అది కాదండి, ఒక గొప్ప కోసం చెప్పానంతే. ఆయన బొట్టు పెట్టడంలో ఎక్స్పర్ట్ అమ్మను వెళ్ళు. ఆ పాలు పోసే ముందు మర్చిపోకుండా గంట కొట్టండి. ఏమ్మా ఆయన చెయ్యని పూజ, ఆయన కొట్టని గంట. ఆయన గుళ్ళో 32 మంది దేవుళ్ళను కూర్చోబెట్టి గంటలు కొట్టేస్తున్నారు. మీ పుట్టకు కొట్టరా, చక్కగా కొడతారు. నువ్వు వెళ్ళమ్మా. స్వామి కాచి నేను చెప్పొస్తాను. ఆధార్ కార్డు అందమైన అమ్మాయికి అన్నాడు. ఆ పాలు పోసే ముందు మర్చిపోకుండా గంట కొట్టండి. ఏమ్మా ఆయన చెయ్యని పూజ లేక ఆడించని గంట. ఆయన గుళ్ళో 32 దేవుళ్ళను కూర్చోబెట్టి గంటలు వాయించేస్తున్నారు. నీ పుట్టకి కొట్టరా, బాగా కొడతారు. నువ్వు వెళ్ళమ్మా. స్వామి కాచి నేను చెప్పొస్తాను. ఆధార్ కార్డు అందమైన అమ్మాయికి అన్నాడు. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఈ పుట్టలోకి పాము వెళ్ళడము తెలియదు, రావడము తెలియదు. పాము లేని పుట్టకి ఎంత బిల్డప్ చూసారా? అద్భుతమైన పుట్ట అని ఇంకో డొనేషన్ మొదలు పెడదామా? నువ్వు మాట్లాడడం చూస్తే వచ్చే డొనేషన్ కూడా చెడగొట్టేటట్టుగా ఉన్నావు. ఏం పూజారి గారు, చెప్పండి. మిమ్మల్ని నమ్మి మన ఊరు గుడిని అప్పచెప్పాం, ఒక్క రోజైనా ఈ అమ్మాయిలా చూసుకున్నారా? ఏమిడయ్యా కళ్ళద్దాలు, ఆయన పళ్ళెంలో ఎంత దక్షిణ పడింది అనేదే చూసుకుంటూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ 500, 1000 రూపాయలను కుమ్మరిస్తున్నారు చూడండి. పూజారి, నువ్వు చెప్పే మంత్రాలు వినలేక దేవుడు గర్భగుడి వదిలి పారిపోయాడు. రోజు హుండీలో డబ్బులు కొట్టేసి అంగవస్త్రాన్ని ఐరన్ చేసుకుంటూ కాలం గడిపేస్తున్నావు. ఇది ఊరికి తెలుసా? 1500 కుమ్మరించాలంటున్నావే, అవి చల్లవని నీకు తెలీదా? ఇకపై 150 అడిగి వేయించుకుని ఊళ్ళో వడ్డీకి తిప్పుకుని బతుకు తెరువు చూసుకో. నీకు వడ్డీకి డబ్బులు కావాలా? నువ్వు ఊరికే ఉండవయ్యా, వచ్చిన పని చూసుకోవడం మానేసి ఏదోదో మాట్లాడుతున్నావే. మీరు చేయండి పూజారి గారు. అంతా పూర్తి అయింది. ఆ గుడ్డని నేను ముట్టుకొని మీరు ఎవరైనా తీసి పెట్టండి. ఇక్కడ పెట్టాను, ఇక్కడ కూడా పెట్టాను. ఇన్ని గుడ్లు ఒకేసారి తినేస్తే పావుకి డిసెంట్రీ రాదు. ఏమండి, గుడ్లు అలాగేనా పెట్టేది? గుడ్లతో పుట్టను అలా మూసేస్తే నాగమ్మకి ఎలా ఊపిరాడుతుంది? భలే వారండి మీరు. విన్నారా? నాగమ్మకి బ్రీతింగ్ ట్రబుల్ వస్తుందంట. భలేగా కథలు చెబుతోంది. సరే సరే, అయ్యగారు రమ్మంటున్నారు, రండి. ఏమయ్యా కళ్ళద్దాలు, ఉత్తి పుట్టగా ఎంత బిల్డప్ ఇస్తోంది. నిజంగా దీంట్లో పావు ఉంటే ఇంకెంత బిల్డప్ ఇస్తుందో. పావుకి బ్రీతింగ్ ట్రబుల్ వస్తుందంట. ఇలా చూడు కళ్ళద్దాలు, అయ్యగారిని అడిగే డొనేషన్ మినిమం 5 లక్షల నుంచి మొదలు పెట్టాలి. ప్రేమలు, తాళాలు, తప్పెట్లు, మేళాలతో రికార్డింగ్ నేను ఆ పుట్ట దగ్గర పెట్టాను. మీరు వెళ్ళండి, బ్యాగ్ తీసుకుంటాను. 5 లక్షలతో మొదలు పెట్టండి, మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్. ఏంట్రా ఇది? గాలి కూడా ఇంత వేగంగా రావడం లేదు. ఏంటి గుడ్డు ఇంత స్పీడ్గా ఆడుతోంది? నిజంగానే పావుకి బ్రీతింగ్ ట్రబులా?
మనం ఎగతాళి చేసినందుకు నాగమ్మ పగ తీర్చుకుంటుందా? బ్యాగ్ని ఎలా తీసుకోవడం? ఇంకా ఏమేం జరగబోతున్నాయో. అయ్యో నాగమ్మ తల్లి, నన్ను క్షమించు. పూజ తెలియని వాళ్ళకి ఈ పనప్ప చెప్పి తప్పు చేశాను. మగవాళ్ళన్న పొగరుతో ఉంటే చెప్పు తీసుకొని కొట్టు. భార్య మీద చేయి చేసుకున్నాడంటే వాడి చేతులు విరిచేసాయి. తాగి ఇంటికొచ్చాడనుకో వాడి మూతి మీద గుద్దు. మగవాళ్ళు ఏం తప్పు చేస్తున్నా మర్యాద ఇవ్వాలన్న ఆచారం ఉందిగా మనకి, దాన్ని ముందుగా తీసేయాలి. ఫేస్బుక్ లో ఈ రోజు నా స్టేటస్ ఇదే, నేను తర్వాత మాట్లాడతాను. ఏంటి ఊరే ఒక్కసారిగా గదిలో వచ్చారు? ఏమిటి విశేషం? మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. గుడివైపు వస్తే చూడొచ్చు కదండి. ఆ భగవంతుడు ఏదడిగితే అది జరుగుతుంది. అక్కడ అడిగేది నాకేమీ లేదు, ఇక్కడ మీరు అడగడానికి చాలా ఉంది. మీరంతా ఏ విషయంగా వచ్చారు? దేవుడు ఊరేగింపుకి రథం చేయించాలని ఆ విషయంగా వచ్చాం. తాగడానికి ముందు నీళ్లు లేవు, దానికి ఒక ట్యాంక్ కట్టిస్తే బాగుంటుంది. అది మాత్రం చేయరు. మన ఊళ్ళో ఒక బస్టాండ్ ఉందా? లేదు. అవన్నీ వదిలేసి కనిపించని దేవుడికి రథం చేయిస్తాం, కిరీటం చేయిస్తామని నెల నెల చందాలు వసూలు చేయడానికి వస్తున్నారే, బాగుందా? నేను ఇది అడిగాననుకో నేను నాస్తికురాలనని నా మీద దుమ్మెత్తి పోస్తారు. ఇదేమన్నా పద్ధతిగా ఉందా? ఊర్లో ఉన్న వాళ్ళందరూ గుడికి వస్తారు, దేవుడిని ప్రార్థించుకుంటారు. మీరు ఒక్కరైనా ఇలా వ్యతిరేకంగా ఉన్నారు? సరే, ఆడవాళ్ళంతా వస్తున్నారు కదా, చందాలు వసూలు చేయడానికి వస్తున్నారే, మీతో ఒక ఆడ మనిషి కూడా రాలేదు? ఆడవాళ్ళకి ఏం తెలుసమ్మా? ఏమిటి ఆడవాళ్ళకి ఏం తెలుసు అంటావా? మదర్ తెరిసా, ఇందిరాగాంధీ, కల్పనా చావ్లా వీళ్ళంతా ఎవరు? ఆడవాళ్ళు కాదా? ఇలా చూడండి అయ్యా, ఏ రోజు మీలో మార్పు వస్తుందో ఆ రోజే దేశం బాగుపడుద్ది. వెళ్ళండి వెళ్ళండి అయ్యా. శివుడు వేరే. ఏమండి, టవల్ మర్చిపోయాను, కొంచెం ఇస్తారా? ఇంకా నిద్రపోతున్నారా? ఏం చేస్తానో చూడండి. ఏంటి ఉదయాన్నే డిస్టర్బ్ చేస్తున్నావు? అవునవును, రాత్రి మీరు మాత్రం నన్ను డిస్టర్బ్ చేయలేదా? ఇప్పుడు నీకేం కావాలి? డ్రెస్ కూడా తీసుకువెళ్ళలేదు. నా బుజ్జి కదూ, టవల్ ఇవ్వండి. ఇవ్వను, నువ్వే వచ్చి తీసుకో. డ్రెస్ కూడా తీసుకువెళ్ళలేదు. నా బుజ్జి కదూ, టవల్ ఇవ్వండి. ఇవ్వను, నువ్వే వచ్చి తీసుకో. వచ్చేస్తాను, కానీ మీరు చూసేస్తే? మరి నన్నేం చేయమంటావు? మొహాన్ని బెడ్షీట్తో మూసుకోవాలి, అప్పుడే నేను వస్తాను. అంతే కదా? సరే.
ఏయ్ లవ్ లో ఇలా ఫ్రాడ్ చేస్తే చాలా బాగుంటుంది. అంతా మోసం. ఎప్పుడొచ్చారు? అప్పుడే. అరే నేను ఫుల్గా చూస్తారు కదా, ఇంకెందుకు సిగ్గు? ఏ ఆగు. ఏయ్ ఆగమంటుంటే